అయినటువంటి 16వ రాజుగా యోషియా అనేటువంటి ఒక బాలుని గురించి నేర్చుకుంటున్నాం మనం. అతడు 8 సంవత్సరాల వయస్సులో రాజుగా చేయబడ్డారు అని నేర్చుకుంటున్నాం. వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు ఇశ్రాయేల్ దేశాన్ని భ్రష్టు పట్టిస్తే, పాడు చేస్తే దేవుడు వారి కుమారుడు అనబడినటువంటి యోషియాను పిలుచుకున్నారు, ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు, రాజశేఖరం ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారయ్యా అని ఆలోచన చేస్తే 8 సంవత్సరాల వయస్సున్నట్టు బాలుణ్ణి దేవుడు రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఇది చాలా విచిత్రమైన సంగతి. బైబిల్ గ్రంథంలోనే శ్రేష్టమైంది, విచిత్రమైంది. ఇశ్రాయేలు జాతి అంటే దేవుని ప్రజలు, దేవుని సొత్తు అయిన వారు, దేవుని జనాంగం. దేవుని జనాంగాన్ని, దేవుని సొత్తు అయిన వారిని పరిపాలన చేయటానికి, ఏలటానికి ఎవరు అవసరమయ్యారంటే 8 సంవత్సరాల బాలుడు అవసరమయ్యాడు. అంటే వారి స్థితి ఎంత దిగజారిపోయిందో, ఇశ్రాయేల్ పరిస్థితులు ఎంత హీనమైపోయినాయో, వారి బుద్ధి రావటానికి, జ్ఞానోదయం కలగటానికి దేవుని జనాంగం, దేవుని ప్రజలు అనబడే ఇశ్రాయేలీలను పరిపాలన చేయటానికి దేవుడు 8 సంవత్సరాల బాలుడను రాజుగా అభిషేకించాడని పోయిన వారు మనం నేర్చుకున్నాం. ఆ పేరుకు అర్థాలేమిటో కూడా పోయిన వారు మనం ధ్యానం చేశాం. ఆయన ఎందుకయ్యో బాలుడు అనబడే చిన్న పిల్లవాడిని యోషియా నువ్వు కోరుకున్నావయ్యో, ఎన్నుకున్నావయ్యో, అతను కోరుకోవటానికి రీజన్ ఏంటయ్యా అని దేవుణ్ణి మన ప్రశ్న వేస్తే ఆయన చెప్పాడు, అతడు బాల్యములోనే 8 సంవత్సరాల వయసులోనే నీతిని అనుసరించి నడిచాడో, నీతిని అనుసరించి జీవించాడో, నీతిగా జీవించాడు. అందరికంటే ఇశ్రాయేలీలో 16 మంది రాజు, 16 రాజున ఆ 15 మంది రాజుల కంటే కూడా యోషియా అనబడే చిన్న బాలుడు దేవునిని నీతిని అనుసరించి జీవించాడు. అది నాకు ఇష్టమైందయ్యో. అలాంటి నీతిని అనుసరించే నడిచేవాడినే నేను కోరుకుని రాజుగా అభిషేకం చేశాని ఆ విషయాన్ని పోయిన వారం ధ్యానం చేశాం. రెండోది, ఎందుకయ్యో 8 సంవత్సరాల బాలుడు అనబడే యోషియా నీవు రాజుగా కోరుకున్నావంటే అతడు దేవుని సన్నిధిలో నుంచి, దేవుని ఎదుట నుంచి కుడికి కానీ ఎడమకి కానీ ఇష్టానుసారంగా తొలగిపోయి తిరిగిన వాడు కాదు. ఎవరైనా బాలుడయ్యా యోషియా బాలుడు. పెద్దోళ్ళకి మనకి జ్ఞానం లేదు, దేశంలో తిరుగుతూ ఉంటాం. ఎవరస్తులుగా ఉండేవారు దేశంలో తిరుగుతూ ఉంటాం. 100 ఏళ్ళు వేస్తుంటారు. ప్రపంచాల్లోకి వెళ్ళండి, ప్రతి వ్యక్తి క్రమం లేకుండా, కట్టుబాటు లేకుండా, హద్దు లేకుండా, శిక్షణ ఇచ్చేవారు లేక, దేవుని భయం లేక ఎవరికి వారు ఇష్టానుసారంగా తిరిగే ఆ దినాల్లో యోషియా కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా దేవునితోనే ఉండాను. ఎంత చిన్న వయసు కదా, 8 ఏళ్ళ పిల్లడికి ఏం తెలుస్తుంది? 8 ఏళ్ళ పిల్లడికి ఏమీ తెలియదు. కానీ యేసువాని దేవుడు చెప్పి మాట్లాడితే అతడు నా ముందు కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా ఒకే మార్గములో, నేను నియమించిన సత్యమనే మార్గములో జీవించాడయ్యో అని చెప్పాడు. అది శ్రేష్టత. ఇలా ప్రపంచంలోకి వెళ్తే ఎంతోమంది అవనస్తులు ఉన్నారు, ఎంతో పెద్దవారు ఉన్నారు, వయసు వెళ్ళిన వారు ఉన్నారు, 50, 60, 70, 80 సంవత్సరాల వయసు ఉన్నవారు ఉన్నారు. దేవుని ముందే నిక్కరంగా ఉంటున్నారా, నీతిగా ఉన్నారా, కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా స్టెబిలిటీగా యేసు ప్రభులోనే జీవించే జీవితాన్ని కలిగి ఉన్నారా? అందరూ 8 సంవత్సరాల పిల్లలోడికే అంత స్థిరమైన జీవితం ఉంటే యవనస్తులకేది, వృద్ధులకేది, పెద్దవారికేది స్థిరత్వం ఏది? ఎక్కడ స్థిరమైన జీవితం?
కుడికి కానీ ఎడమకి కానీ, అంటే ఏ పాపానికి ఆకర్షించబడకుండా, ఏ పాపానికి లొంగిపోకుండా, అతడు ఏం తెలుసు అబ్బాయికి, ఏం తెలుసు 8 ఏళ్ళ పిల్లోడికి, కానీ ఏమన్నాడు, అతడికి ఎంతో తెలుసు అయ్యో, 8 ఏళ్ళ పిల్లోడయ్యో, బాలుడయ్యో, పెద్ద రాజ్యానికి రాజు అయిపోయాడయ్యా. అంటే అతని యొక్క ఎందుకయ్యా అంటే అతడు అందరి రాజుల కంటే, పెద్దవారి కంటే అతడయ్యా శ్రేష్టంగా కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా నా దేవుణ్ణే అనుసరించాడయ్యా. అందుకని అతను రాజుగా చేశా. ఒక వ్యక్తికి పదవి కావాలా, అధికారం కావాలా, రాజరికం కావాలా, రాజు అవ్వాలా అంటే నీవు దేవునికి ఇష్టడై ఉండాలి. దేవుని ముందు సరైన జీవితం కలిగిన వారుగా ఉండాలి. దేవుని ఎదుట నీవు సరైన జీవితం కలిగి ఉండాలి. అటు ఇటు తిరిగి గంతులు వేసే జీవితం, విశ్వాసంలో భక్తిలో స్థిరము లేకుండా, ఆత్మలో స్థిరము లేకుండా, నీ క్రమశిక్షణ లేని జీవితాన్ని కలిగి ఉంటే నీవు దేనిలో కూడా ఎన్నిక చేయబడలేవని లేఖనాల్లో రాయబడి ఉంది. అంటే మనుషులు ఏ గ్రహించాలంటే దేవుడు కోరుకోవటానికి కారణం రీజన్ అంటే అతడు కుడికి ఎడమకు తొలగని వాడుగా ఉన్నాడు అన్న విషయాన్ని పోయిన వారం ధ్యానం చేశాం. ఈరోజు ఎందుకయ్యో యోషియాను రాజుగా కోరుకున్నావయ్యో అంటే అతని అంతరంగము నాకు ఇష్టముగా ఉండేను, అతని అంతరంగము నాకు ఇష్టంగా ఉందయ్యా, అందుకు కోరుకున్నా నిన్ను, నీ అంతరంగము నాకు ఇష్టంగా ఉంది, అందుకే నువ్వు నాకే కావాలి అని కోరుకుంటున్నా. ఎందుకు? పిల్లోడు కదా, అది పిల్లోడు కదయ్యా, అదికి ఏం తెలుసాయి పిల్లోడికి? పెద్ద రాజ్యానికి రాజు అయ్యాడు కదా, ఏం తెలుసాయి అంటే దేవుడు చెప్పాడు అతని అంతరంగము హృదయము నాకు చాలా ఇష్టంగా ఉందయ్యా, బాహ్యం కాదయ్యా, బాహ్యం చూడలేదు నేను, అది అంతరంగం చూసాయ్యా. 8 ఏళ్ళ పిల్లోడు హృదయము అంత శ్రేష్టమా? 8 ఏళ్ళ పిల్లోడు హృదయము అంత ఇష్టంగా దేవునికి శ్రేష్టంగా ఉందా? అతని అంతరంగము నాకు ఇష్టంగా ఉండేను. క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, అన్నలారా, అక్కలారా, మీ హృదయాలు యేసుక్రీస్తు ప్రభు, నీ అంతరంగము యేసుక్రీస్తు ప్రభు చూస్తే ఆయనకి ఇష్టమైన జీవితం నీకు ఉందా? నీ అంతరంగము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇష్టంగా ఉందా? ఆలోచించాలి మనం. ఒక 8 years బాలుడు రాజరికం చేయడానికి ఎన్నుకోబడ్డాడంటే ఎందుకయ్యా అని ప్రశ్న వేస్తే అతని అంతరంగము లోపల భాగము హృదయము లోపట నాకు చాలా ఇష్టంగా ఉందయ్యా, నాకు ఇష్టమైన జీవితాన్ని ఒక బాలుడు జీవిస్తూ ఉంటే 100 ఏళ్ళ జీవితం జీవించనేమో నీ హృదయము యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఇష్టంగా ఉందా? యవనస్తులారా, మీ జీవితాలు యేసు ప్రభుకి ఇష్టంగా ఉందా? ఇష్టమైన జీవితం జీవిస్తున్నావా? నీ అంతరంగం యేసుకి ఇష్టంగా ఉందా? అది అంతరంగమైన వారి అంతరంగం యోషియా కాకుండా అందరి ముందు అంతకుముందు చేసిన రాజులు అందరి అంతరంగము బహుఘోరముగా ఉండారు అని చెప్పాడు యేసయ్య. నా లోకంలో కూడా జీవించి ప్రతి వ్యక్తి వారి అంతరంగం ఎలా ఉందంటే అంతరంగము తెరచిన సమాధి, అంతరంగము ఘోరముగా ఉంది, అంతరంగము నాకు ఇష్టం లేదయ్యా, అంతరంగంలో చేయరాచడం అంత అంతరంగంలో ఉందయ్యా. అందుకని మనుషులంటే ఎవరు ఏ మనిషి అన్నా నాకు ఇష్టము లేదయ్యా. అతనంటే ఇష్టమయ్యా. ఏమి ఇష్టమయ్యా అతను అంటే అతని లోపల ఉంది అంతరంగము హృదయము చాలా శ్రేష్టంగా ఉంది. అంతరంగము హృదయము నాకు ఇష్టంగా ఉందయ్యా అంటే నాకు ఇష్టమైన జీవితాన్ని అతను జీవిస్తున్నాడు. అంతరంగంలోకి పాపమే కానీ, చెడే కానీ, కీడే కానీ, మల్లెమే కానీ ఏది లోనికి రానివ్వకుండా తన్ను తాను క్రమపరుచుకుంటున్నాడయ్యా, క్రమశిక్షణ కలిగి ఉన్నాడయ్యా. అంతరంగాన్ని చాలా చాలా పవిత్రంగా ఉంచుకోడయ్యా, అది నాకు నచ్చిందయ్యా, అందుకే నేను కోరుకున్నానయ్యా అన్నాడు. అర్థమవుతుందా? మనం వెళ్ళేప్పుడు క్రైస్తవులుగా ఉన్నామని ప్రపంచంలోకి వెళ్ళండి, ఏ వ్యక్తి చూసినా ప్రపంచ జనాభాలోకి వెళ్ళినా అందరూ యేసు ప్రభుకి ఇష్టలుగా ఉంటుల్లా. ఏదో ఆచారం వెళ్ళామా
వచ్చామా, జీవించామా, బతుకుతున్నావా అన్నట్టున్నారు తప్పనిచ్చి మనుషులకి మనం ఇస్తులుగా ఉంటాం. మనుషులు అంటే ఇష్టపడతాం. కానీ ఎస్ అన్నాడు, అతని అంతరంగము నాకు ఇష్టంగా ఉందయ్యో, అందుకని నేను అతనిని రాజుగా కోరుకుని బాలుడను ఆయన యేషును రాజుగా ఇచ్చానయ్యో అని చెప్తే మన సిగ్గుపడే విషయంలో పిల్లోడికి ఒక బాలుడికి అంత శ్రేష్టమైన అధికారమా, అంత శ్రేష్టమైన ఆధిక్యత ఎలా వచ్చిందండి అంటే అతడు అంతరంగము యెహోవాకు ఇష్టముగా ఉండెను. అతని అంతరంగము యెహోవాకు కోరుకోటానికి అర్హత కలిగినదిగా ఉండెను. అతని అంతరంగము యేసు ప్రభుతో కలిసి నివాసం చేయటానికి యోగ్యముగా ఉండను. అతని అంతరంగము చాలా చాలా ఇష్టముగా ఉండను. అందుకని అతనికి నేను రాజ్యాధికారము అప్పగించా. బైబిల్ ఒక మాట చూద్దాం. రోమపత్రిక 14:18-19. రోమ 14:18-19. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి గమనించాలి. ఈ విషయమందు అతడు నాకు దాసుడుగా ఉన్నాడు, అందువలన నాకు ఇష్టడుగా ఉన్నాడు. ఈ విషయమందు అతడు నాకు దాసుడుగా ఉన్నాడు. ఎవడు నాకు దాసుడుగా ఉంటాడో వాడు నాకు ఇష్టడు. ఇష్టమైన వాడు ఎవరయ్యా అయినా 100 ఏళ్ళ వయసుందా, లేదే 50 ఏళ్ళు వయసుందా, లేదే ఎంత వయసు అంటే 8 సంవత్సరాలయ్యా. 8 సంవత్సరాల వయసు ఉన్నవాడు దాసుడుగా ఉండి దేవునికి ఇష్టడుగా ఉంటే 70 ఏళ్ళు వయసున్న నీవు యేసుకి ఇష్టంగా ఉండావా? నీ జీవితంలో యేసుకి ఇష్టమైన క్రియ ఏదైనా ఉందా? యేసు ప్రభువుకి ఇష్టమైన జీవితం జీవించకుండా క్రైస్తవులాగా ఉంటే ఏంటి ప్రయోజనం? ప్రభుత్వం ఉంటున్నావు నీవు, ప్రభుని కలిగి ఉన్నావు నీవు, యేసు క్రీస్తు ప్రభుల వారి దాసులుగా ఉంటున్నావు నీవు. అయితే నీ హృదయము, నీ అంతరంగము నీవు యేసు ప్రభుకి ఇష్టడుగా ఉండావా? ఇష్టమైన జీవితం ఉందా? లేకపోతే ఆ బాలుడి కంటే నువ్వు హీనం. 8 సంవత్సరాల పిల్లోడికే అంతరంగము, జీవితము అతడు దేవునికి ఇష్టంగా ఉంటే పెద్దోళ్ళ మనం మంచేదో చెడేదో తెలుసు మనకి. ఆ తెలిసి యేసయ్యతో ఉంటా, చర్చికి వస్తా, పాటలు పాడతా, ప్రార్థన చేస్తా, అన్నిట్లో ఉండే నీవు యేసయ్యకి నీ హృదయం ఇష్టంగా లేకపోతే, యేసయ్య ముందు ఇష్టం అన్నట్టుగా నటిస్తూ ఉంటే ఎంతకాలం యేసుక్రీస్తు ప్రభు వారి నీ ప్రవర్తన ద్వారా మోసం చేస్తావు, నటిస్తావు దేవుని దగ్గర నువ్వు. అందుకే యోగ్య కూడా పోతున్నావు నువ్వు. ఆశీర్వాదము జీరో, ఆశీర్వాదము నీ కుటుంబానికి జీరోగా ఉంది. కారణం ఏంటయ్యా? ఎందులో నీకు ఆధిక్యత లేకుండా పోతుంది. కారణం ఏంటంటే నీ హృదయము దేవునికి ఇష్టముగా లేకపోయాను. అతని హృదయము, యోషియా హృదయము యెహోవాకు ఇష్టముగా ఉండను. పౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు దాసుడువైతే, మార్చబడితే, క్రైస్తవుడవైతే, విశ్వాసమైతే, నా దాసుడువైతే నీవు నాకు ఇష్టడువయ్యా. మనుషుల దృష్టికి అతడు దేవునికి ఇష్టడట, మనుషులకేమో యోగ్యుడైనప్పుడు 8 ఏళ్ళ అబ్బాయిని రాజుగా చేస్తే ఆ దేశంలో ఎవడు మాట్లాడలా. 8 సంవత్సరాల పిల్లోడిని రాజుగా అభిషేకం చేస్తుంటే ఇశ్రాయేల్ దేశంలో ఎవరు కూడా అదేందయ్యా పిల్లోడు కదా, అటు బాలుడు కదా, చిన్నవాడు కదా, వాడి రాజులకి ఏంటయ్యా అని ప్రశ్నించరంటే అతడు పిల్లోడు రాజులకు ఇష్టడుగా ఉన్నాడు, పెద్దవారికి ఇష్టలుగా ఉన్నాడు, మనుషులకు ఇష్టలుగా ఉన్నాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అందుకని ఎవరు అతని ఆటంకపరచకుండా అతనికి 8 సంవత్సరాల బాలునికి రాజ్యాధికారము కట్టబెట్టారు. ఆ యోగ్యత నీకుందా? ఆ యోగ్యత నీకుందా? మనుషులకును దేవునికి ఇష్టమైన జీవితం నీకుందా? ఇష్టమైన జీవితం జీవిస్తూ ఉన్నావా?
ఆచారంగా జీవిస్తున్నావా? ఆచారంగా ఎన్ని సంవత్సరాలు జీవించినా దేవుని ఇంట్లోకి వారసత్వం రాదు నీకు. ఆచారంగా ఎన్ని సంవత్సరాలు జీవించినా దేవుని రాజ్యంలో రాజులైన యాజక సమూహపు సంఖ్యలో అధికారాన్ని పొందుకొని దేవుని సొత్తుగా నీవు నిలిచి ఉండలేవు. ఉండాలంటే దేవునికి అంతరంగస్థంగా ఉండాలి, మనుషులకు యోగ్యంగా ఉండాలి అని అన్నాడు. దేవునికి ఇష్టలుగా ఉండాడు, మనుషులకు యోగ్యముగా ఉండెను. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయ వాటిని ఆ శక్తితో అనుసరిస్తున్నాడయ్యా. ఆ బాలుడికయ్యా సమాధానము క్షేమాభివృద్ధి అది చేయగలడయ్యా. ఎందుకు ఇచ్చవయ్యా అధికారం అయ్యా అంటే అతను భయపడ్డాడయ్యా, దాసుడయ్యా, లోపడ్డాడయ్యా, మంచోడయ్యా, ప్రార్థనాపరుడయ్యా. అందుకని నాకు ఇస్తుడయ్యా అన్ని విషయాల్లో తగ్గించుకొని లోబడి జీవించే బాలుడయ్యా. అలాంటి బాలుడు గారి గుణాలు కలిగి ఉన్నాయి కనుక అతను రాజుగా అభిషేకం చేస్తే అందరూ మెచ్చుకున్నారయ్యా. మెచ్చుకున్నాకయ్యా నేను రాజుని అయిపోయా కదా అని పిల్లోడు విర్రవేగలేదయ్యా. ఎన్నుకున్న తర్వాత ఎలా ఉన్నాడో ఎన్నుకున్న తర్వాత కూడా దానికంటే యోగ్యముగా తగ్గించుకొని లోబడి జీవిస్తే ఆ స్థాన్ని కోల్పోకుండా ఉంటే అతని కాలములో క్షేమాభివృద్ధి కలిగెను, సమాధానము కలిగెను, నెమ్మదిగా ఉండెను, అభివృద్ధి కలిగి ఉందయ్యో. అందుకని అలా చేయగలిగిన సామర్థ్యము అతనికి ఉందయ్యో. అందుకనే నేను అతన్ని రాజుగా కోరుకున్నానయ్యా. పౌలు అంటాడు, నేను చనిపోయినను నన్ను ప్రేమించి నన్ను యోగ్యునిగా చేసిన యేసు క్రీస్తు ప్రభుల వారికే ఇష్టంగా ఉంటాను నేను. ఎందుకంటే ఆయన నన్ను ఎన్నుకున్నాడయ్యా, నన్ను కోరుకున్నాడు. రాజులైన యాజక సమూహంగా ఉండటానికి నన్ను కూడా యోషియా వలె నన్ను కూడా ఎన్నుకున్నాడయ్యా. కాబట్టి నేను చనిపోయినను యేసుక్రీస్తు ప్రభుకే ఇష్టడుగా ఉంటా. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 8-9. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 8-9. ఈ దేహం విడిచిపెట్టి ప్రభువుతో ఉండటానికి ఇష్టపడుచున్నాను, కావున దేహముతో ఉన్నను. దేహము విడిచిపెట్టి అంటే జీవించి ఉన్నను, చనిపోయినను దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనం జీవించి కష్టాలు కలిగిన, బాధలు కలిగిన, వ్యాధులు కలిగిన, విపత్తులు పడిపోయిన, ఎన్ని కలిగినా సరే నీవు యేసు క్రీస్తు ప్రభుల వారికి ఇష్టడుగా నీవుంటే, ఇష్టముగా జీవిస్తే నిన్ను కూడా రాజుగా అభిషేకం చేయబడును గాక. నీవు కూడా దేవునితో సమాధానం కలిగి దేవుని రాజ్యంలో వారసత్వాన్ని పొందుకునే వాడుగా ఉంటావని లేఖనం రాయబడి ఉంది. అందుకని ఆ పిల్లోడు 8 సంవత్సరాల బాలుడు ఎలా ఉన్నాడయ్యా? చాలామంది ప్రశ్న వేస్తే ఎందుకయ్యా మనమే దేవుడిని అడిగితే చెప్పాడు దేవుని సమాధానం, అతడు నాకు అంతరంగము నా ఏం చాలా ఇష్టంగా ఉందయ్యా. అలాంటి ఇష్టమే కలిగిన కారణం చదయ్యా నేను అతన్ని కోరుకుని రాజు చేసయ్యా. నీ అంతరంగం నాకు చాలా ఇష్టంగా ఉందయ్యా, నీ అంతరంగం చాలా ఇష్టంగా ఉంది అని నేను కోరుకుంటున్నా. నా కోరిక నెరవేర్చలే యోషియా, నా మాటలో నిలిచి ఉండలేసయ్యా. నేను కోరుకున్నా కాబట్టి నా కోరిక పేరుకు ఇశ్రాయేలు జాతి పరిపాలించలయ్యా నీవు. అలాంటి జీవితం కలిగి ఉంటాడని అందుకోసం ఆయన్ని నేను ఎన్నుకున్నాయ్యా అని చెప్పాడు. 4 ఒకటేంటి ఎస్ థ్యాంక్ యూ, నీతిని అనుసరించి జీవించాడు. 2 కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా జీవించాడు. 3 దేవునికి ఇష్టంగా జీవించాడు. 4 చెప్పుడైనా ఎందుకయ్యా ఆయన రాజుకేసి అంటే ఆ బాలుడయ్యా నా దగ్గర దావీదు వలే, బాలుడయ్యా నా సముఖంలో నా దగ్గర
దావీదు దేవుడైన యెహోవా నేనయ్యా అతను మాట్లాడాడు. నేనయ్యా యెహోవా యుద్ధ విచారిస్తున్నాయ్యా అన్నాడు. ఏం చేశాడంటనా? ఎవరైనా బాలుడు, పిల్లోడు ప్రతి చిన్న విషయానికి దేవుని ఎదుకు వచ్చి సన్నిధిలో మోకరించి దేవుని దగ్గర అడుగుతున్నాడంట. అయ్యా నేను పిల్లోడు కదా, బాలుడు కదా, నన్ను ఎందుకు ఎన్నుకున్నావయ్యా? నువ్వు ఈ పనికి నన్ను నియమించావు కదా, ఈ పనికి నన్ను ఎన్నుకున్నావు కదా, ఎందుకయ్యా, ఎందుకు ఎన్నుకున్నావయ్యా, ఎందుకు నియమించావయ్యా, అసలు ఏంటి నా పట్ల ఉద్దేశం అని అతడు ప్రతిరోజు యెహోవా యొద్ద విచారించను, ప్రార్థన చేశాను, అడుగుతున్నాయ్యా. బాలుడను మా దేశమయ్యా చాలా శ్రేష్టమైంది, నాకంటే ముందయ్యా గొప్ప గొప్ప వారు ఎంతోమంది రాజులు పరిపాలన చేశారయ్యా, వారి ముందు పిల్లోడైనాను, బాలుడైనాను, చిన్నవాడైనాను, జ్ఞానం లేదు, తెలుగు లేదు, బుద్ధి లేదు, వివేకం లేదు, పరిపాలించే అర్హత లేదు, చిన్నోడయ్యా. మరి నీవయ్యా నన్ను రాజుగా నియమించవయ్యా, అసలు ఏంటి అని ఉద్దేశం? నా పట్ల మీ చిత్తం ఏంటయ్యా? నా పట్ల నన్ను ఎన్నుకోవటానికి తగిన కారణం ఏంటయ్యా అని అతడు బాలుడు 2 సంవత్సరాలు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి విచారించి, ఏం చేయమంటావయ్యా, ఈ దేశాన్ని నాకు ఇచ్చావు కదా, దేశాన్ని ఏం చేయమంటావు, ఎలా నడపమంటావు, ఎలా బాగు చేయమంటావు, ఏం చెయ్యాలి, నేను ఏం చేయాలి? పని ప్రారంభానికి ముందుగా రాజరికం చేపట్టే ముందుగా దేవుని దగ్గర విచారించి ప్రార్థన చేశాడయ్యా. విచారిస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు, దేవా నా పట్ల మీ ఉద్దేశం ఏంటయ్యా, ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో చెప్పయ్యో, ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయలేరయ్యో, ఏం చేయలేయో, రాజ్యం పాడైపోయిందయ్యో, దేశం పాడైపోయిందయ్యో, ఇశ్రాయేలు జాతి పాడైపోయారయ్యో, అందరూ భ్రష్టులు అయిపోయారు, పాపమయ్యో మా దేశంలో, మా గ్రామంలో, మా కుటుంబాల్లో పాపము ప్రభుత్వం చేస్తాయో, మేమందరమయ్యో పాపానికి అమ్మబడ్డామయ్యో, మేమందరం పాపానికి దోషం అయిపోయామయ్యో, మా కుటుంబాల్లో, మా యవనస్తుల్లో, మా స్త్రీల్లో, మా పురుషుల్లో, మా వృద్ధుల్లో పాపమే నివాసంగా కట్టుకునే వారు పాపంలో పత్రమైపోతున్నారయ్యో. అలాంటి ప్రజల మీద నన్ను రాజుగా చేసావు కదయ్యా, ఏం చేయమంటావయ్యా దేవా, సహాయం చేయయ్యా, నాతో మాట్లాడయ్యో, సమాధానం చెప్పయ్యో, జవాబు చెప్పయ్యో, నేనేం చేయమని చెప్పని అతడు దేవుని దగ్గర విచారించను, ప్రార్థన చేశాను, అడుగుతూ ఉండాను. పని ప్రారంభానికి ముందుగా దేవుని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉండాను. నువ్వు ఎప్పుడైనా నీ కుటుంబంలో నీకు ఏదైనా అవసరం ఉంటే, ఏదైనా కావాల్సి వస్తే, దేవా ఇది నిశ్చితమా కాదయ్యా అని అడిగేవా? ప్రతి విషయానికి మనము ఏ పని చేయటం పూనుకున్నా సరే ఆ పని ముందుగా ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర విచారించి దేవుని సమాధానం పొందుకొని పని ప్రారంభిస్తే నీవే రాజువి. ఎందుకంటే విచారించావు కాబట్టి. అతడు తెలుసానికి ఒకసారి దావీదు చాలా విషయాల్లో దేవుని దగ్గర విచారించాడు. దావీదు ఎలా గొల్యాతుకి వెళ్తాడు. ఆయన గొల్యాతుకి వెళ్ళే ముందు దావీదు రూములోకి వెళ్తాడు, రూములో మోకరిస్తాడు. అక్కడ బయట గొడవగా ఉంది, గొల్యాతు కేకలేస్తున్నాడు, రంకులేస్తున్నాడు. దావీదు లోనికి వచ్చాడు, మోకరించాడు, ప్రార్థన అంటే విచారిస్తున్నాడు. దేవా నేను బాలుడున్నయ్యో, చిన్నోడయ్యో, వాడు చాలా పెద్దోడయ్యో, బలవంతుడయ్యో, శక్తివంతుడయ్యో, వాడి మీదకి నన్ను యుద్ధానికి వెళ్ళమంటావయ్యా, జయిస్తానని దేవుని దగ్గర దావీదు విచారించను, ప్రార్థన చేశాను. విచారించి ప్రార్థన చేసే పరిస్థితుల్లో దేవుడు చెప్పాడు, నేను నీ పక్షముగా ఉండాను, నువ్వు లేచి యుద్ధ భూమిలో నిలబడు అని దేవుడు చెప్తే, దేవుడు మాట విని దేవుడి మాట లోబడి వెళ్ళి యుద్ధము లోబడిపోతే 6 అడుగులు 10 అడుగులు 100 అడుగులు ఉన్నా సరే వాడు గిర్ర తిరిగి కింద పడిపోయాను. కారణం దేవుని దగ్గర విచారణ. మన జీవితాల్లో దేవుని విచారణ చేయు. మీకు అర్థం వాళ్ళు చెప్తాను, వివాహం జరగాలి,
చాలా కుటుంబాలు వివాహాలు జరిగాయి. ఒక్కళ్ళు కూడా పెళ్లి ప్రార్థన పెట్టుకోవాలా, ఒక్కళ్ళు ఇద్దరు పెట్టుకున్నట్టున్నారు. ఈ కల్పన వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి పెళ్లి కోసం ప్రార్థన పెట్టాం. తక్కువ మంది. ఒక కార్యం జరగటానికి ముందు ఏం చేయాలా? దేవుని విచారణ చేయాలి. కార్యం అయినా కూడా ఏం చేయాలా? వివాహం అయిపోయినా కూడా దేవో ఇంత మంచి కార్యం చేసే ప్రభుని అందుకోసం కూడా ప్రార్థన పెట్టుకోవాలి. ఇంట్లో ప్రార్థనలే లేకుండా బెల్లపు రాజాల్లాగా చేసి ఆడవాడికి వెళ్ళి అయ్యా ఏ తారీఖు మంచిదయ్యా, ఏ రోజు మంచిదయ్యా పెట్టమంటావా అని అక్కడ బెల్లం పెస్తే చేసేదేమో ఈయన, చేసేదేమో ఎస్ అయ్యా, కార్యం రూపించేదేమో మనుషుడు. ఆయన అన్నాడు, నేను బావులు అన్నాడు ఏషియా, అయ్యా నేను పిల్లవాడినయ్యో, ఈ కార్యం ఉందయ్యో, ఈ కార్యం చెయ్యాలయ్యో, ఈ కార్యం నెరవేరాలయ్యో, నన్ను ఏం చేయమంటావయ్యా, ఏం చేస్తే బాగుంటుంది ఆయన అడిగితే దేవుడు వారికి చాలా సమాధానము చక్కగా మాట్లాడాడు. ఏషియా లే, నిలబడు, నువ్వు బాలుడవు అనబాక, నువ్వు బాలుడివే, కానీ నీ మీద నాపించాను, నీతో నేనున్నాను, నీ పక్షంగా నేను నిలబడుతున్నాను, నిలబడి నన్ను చూస్తూ పని ప్రారంభించు, నన్ను చూస్తూ ముందుకు సాగిపో, నేను అన్ని విజయాన్ని కలుగు చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా, అయ్యో హల్లెలూయా. మన జీవితాలండి విజయాన్ని సాధించడానికి విచారణ పని పూనుకునే ముందుగా యెహోవా దగ్గర విచారించాలి, ప్రార్థన చేయాలి, అడగాలి. అప్పుడే నేనున్నా ఇక నిలబడి ఉంటే ప్రభువా నీ పక్షుల పాత్ర నేను నాతో మాట్లాడయ్యా, అభిషేకించే అడుగుతా, నేను ఆడి నిలబడతాను. ఆడికి నిలబడిన సేపు నా ప్రభు ఆత్మ నా మీదే ఉంటుంది, నా ప్రభు ఆత్మ నాతో ఉండి మాట్లాడి దిక్కిదికి వెళ్ళిపోయాక నా దగ్గర ఏముండదు, మాటలు కూడా సరి రావు నాకు. కారణం ఏంటంటే నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు పక్షంగా ఉన్నాడు, నా దేవుడు పక్ష క్రియ చేస్తున్నాడు. అదే అడిగాడు అబ్బాయి, ఆయన బాలుడయ్యో, 8 సంవత్సరాలు వేస్తుందయ్యో, ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించి అందరూ భ్రష్టులు అయిపోయా, ఈ భ్రష్టమైన జనాంగాన్ని ఎలా మార్చగలయ్యా నేను అని ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, యోషియా నువ్వు లేచి నిలవబడయ్యా, నీ పక్షంగా నేనున్నా, నీ పక్షంగా నిలబడుతున్నా, లేచి నువ్వు పని పూనుకో. అదే మాట ఒకసారి చూడండి, యెజ్రెయా గ్రంథం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20 చదువుతాం. నెహెమ్యా 2:20, నెహెమ్యా 2:20. అందుకు నేను ఏమని నెహెమ్యా దేవుని దగ్గర ఏమని విచారణ చేస్తాడంటే, నెహెమ్యామో ఇంటిలో ఉన్నాడు, సన్నిధిలో ఉన్నాడు, దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడు? మనం ఎక్కడున్నాం? మన ఇంట్లో ఉండా మనం, ఇది మన ఇల్లు. ఆకాశంలో ఉండేది ఆయన ఇల్లు. నేహేమన్నాడు, మా ఇంట్లో ఉండాలి నేను, అంటే అనగా నీ సన్నిధిలో ఉండాను, నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యో, విచారిస్తున్నాను నేను, సహాయం చేయయ్యో అని ఎవరు చెబుతున్నాడైనా? ఆకాశమందు నివాసం ఉంటున్న, పరలోకములో నివాసము కట్టుకొని పరలోకములో నివసిస్తున్నా నా దేవా, నీకే నేను మనవి చేస్తున్నా, నిజంతో నేను విచారం చేస్తున్నా, నీకే ప్రార్థన చేస్తున్నాను. అందుకు నేను ఆకాశమందు దేవుడు కానీ మా ప్రయత్నాన్ని సఫలము చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకున్నామంట. ఎందుకని? మేము చేసే ప్రతి ప్రయత్నాన్ని ఎవరు చేస్తారు? మనుషులు కాదు. దేవుడు సఫలం చేయకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా నీ ప్లాన్లన్నీ భగ్నమైపోతాయి. ప్రయత్నంలో విజయం రావాలంటే, జయం రావాలంటే, కార్యం జరగాలంటే నీ పక్షంగా దేవుడు నిలిచి ఉండాలి. ఆయన చెబితే ఆయనే నీ విషయంలో ఎన్ని జయాలు విజయాలకు ఇస్తాడని ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు. అదే మాటను అడిగాడు ఓషియా. ఏమనంట? అయ్యా నే బాలుడయ్యా అని అడిగితే ఆయన చెప్పాడు, నువ్వు లేచి వెళ్ళి నిలబడ్డయ్యా, నీ పక్షంగా నేను చేస్తా అని చెప్పాడు. అది విచారించి దేవుని యొద్ద నుంచి ఆజ్ఞను పొందుకొని, బలాన్ని పొందుకొని, ఆత్మశక్తి పొందుకొని లేచి అతడు 2 సంవత్సరాలు అడిగాంట. ఎన్ని సంవత్సరాలు?
ఎనిమిదో 10వ సంవత్సరంలో అడిగాడు, 11 అడిగాడు, 12వ ఏట వచ్చినాక అప్పుడు దాకా ప్రభుని అడుగుతూనే. మనమైతే ఓ 10వ రాగానే విర్రగిపోతాం. మనం 10వ రాగానే అధికారం మనం ఆపుతామా, రెచ్చిపోతూ ఉంటాం. ఏందో అంతలో తెలిసినట్టుగా. పిల్లోడండి రాజు అయినాక 12 ఏట వచ్చిందాక దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా ఏం చేయమంటావయ్యో, నా పరిపాలన అందరికి బాగుండాలయ్యో అని దేవుని దగ్గర విచారిస్తే దేవుడు చెప్పాడు, యోషియా నువ్వు లేచి నిలబడి వెళ్ళి పని పూనుకో, నువ్వు నీ పనిలో నేను తోడుగా ఉండి విజయం కలుగజేస్తా చెప్పాడు. వెంటనే లేచి ఆ పిల్లవాడు బాలుడు బయటకు వచ్చేసి ఊర్లోకి వెళ్తే ఊరంతా విగ్రహాలే, ఊరంతా అసహ్యంగా ఉంది, ఊరంతా హేయంగా ఉంది. ఎక్కడ చూసినా దేవత విగ్రహాలే, ఎక్కడ చూసినా దేవత విగ్రహాలే. అపవిత్రమైంది. వాటి వల్ల దేశం, ఇశ్రాయేలు జాతి, కుటుంబాలు అపవిత్రం, కుటుంబాలు పాడైపోయింది, సంఘం పాడైపోయింది, జాతి పాడైపోయింది, ప్రతి వ్యక్తిలో ఆత్మస్థితి కోల్పోయి పాడైపోయింది. వెంటనే అతడు లేచి అపవిత్రమైన వాటిని తొలగించేసి, అపవిత్రం ఏదుందో ఆ గ్రామంలో, సంఘంలో, దేశంలో, రాజ్యంలో ఏది అపవిత్రంగా ఉందో దాన్ని కుప్పకూలు చేసేట, పడగొట్టేసి ఇది అపవిత్రం, ఇది దేవునికి హేయం, ఈ పనులు దేవునికి హేయం, ఈ పని దేవునికి ఇష్టం లేదు అని చెప్పి అపవిత్రమైన వాటిని కుప్పకూలు చేశాడట, పడగొట్టేశాడు. దేవతా స్తంభాలను, సూర్య దేవత స్తంభాన్ని పడగొట్టి తుత్తునిగా చేసి ఆ రాజ్యంలో, ఆ దేశంలో ఏది దేవునికి ఇష్టము లేకుండా హేయముగా ఉందో వాటన్నిటినీ తుత్తులుగా చేసి పడగొట్టేసి అపవిత్రంగా ఉన్న దానిని తొలగించేది. ఎవరయ్యా దాన్ని అపవిత్రం చేశారయ్యా? ఎవరో దాన్ని, ఆ దేశాన్ని అపవిత్రంగా మార్చింది ఎవరయ్యా? ఆ దేశ రాజులు, ఆ దేశ అధికారులు, ఆ దేశంలో స్త్రీలు, ఆ దేశంలో పురుషులు, ఆ జాతి ఇశ్రాయేలు దేశాన్ని అపవిత్రంగా మార్చారు. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5 చూద్దాం. యెషయా 24:5. లోక నివాసులు ధర్మశాస్త్రాన్ని ఏం చేశారంట? ఎందుకయ్యా అది భ్రష్టత్వం అయిపోయింది? ఇశ్రాయేలు జాతి ఎందుకు పాడైపోయిందయ్యో? ఎందుకు ఆ సంఘము భ్రష్టత్వం అయిపోయిందయ్యో? ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని జనాంగాలు పాపులుగా మారిపోయారయ్యో? ఏంటి అంటే దేశ నివాసులు, సంఘ నివాసులు, గ్రామ నివాసులు, ఇశ్రాయేలు దేశం నివాసులు అందరూ కూడా యెహోవా ధర్మశాస్త్రాన్ని ఏం చేశారంట? అతిక్రమి. మనం ధర్మశాస్త్రం అంటే మీ దగ్గరే ఉంది, చదవటం రాదు. మీ దగ్గరే ఉంది, బైబిల్ రాదు, బైబిల్ చదవం, లోకంతా చదివేస్తాం, లోకంతా తెలుసు మనకి. అన్ని చెప్పంటే ఎప్పుడెప్పుడో చెబుతాం. ధర్మశాస్త్రం రాదు మనకి. ధర్మశాస్త్రం చదువుకోకుండా, వాక్యం ధ్యానించుకోకుండా, వాక్యం నేర్చుకోకుండా, నీ దృష్టంతో ధర్మశాస్త్రం మీద లేకుండా నువ్వు అంత లోకస్తుడుగా ఉండి, లోక సంబంధిగా ఉంటే ఏమిదంటే వాళ్ళ కుటుంబం చల్లాచెరైపోయింది. ఎందుకయ్యా అంటే వాళ్ళ కుటుంబంలో ధర్మశాస్త్రం లేదు, వాక్యం లేదు, వాక్య ధ్యానం లేదు, ప్రార్థన లేదు, సహవాసం లేదు, సన్నిధి లేదు. అందుకని ఆ దేశ నివాసులు యెహోవా ధర్మశాస్త్రంలో ఏం చేయాలంటే ధర్మశాస్త్రం హృదయాల్లో ఉండాలి, ధర్మశాస్త్రం హృదయాల్లో ఉండాలి, ధర్మశాస్త్రం దేవుని సన్నిధిలో ఉండాలి, ధర్మశాస్త్రం మన గృహాల్లో ఉండాలి. ఇప్పుడు ధర్మశాస్త్రం గృహాల్లో లేదు, హృదయాల్లో లేదు, చేతిలో లేదు, హృదయ మనసులో లేదు. పూర్తిగా ధర్మశాస్త్రాన్ని విసర్జించేసి ధర్మశాస్త్రం లేకుండా జీవిద్దాం. మన సొంత ధర్మశాస్త్రాన్ని
ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నారు జనాలు. ఏ క్రైస్తవుడైనా సరే యెహోవా ధర్మశాస్త్రానికి పఠించేవారుగా ఉండాలి. అది నా ప్రాణం తెప్పరలు చేసిన బైబిల్లో ఉంది. నీ ధర్మశాస్త్రము నిర్మలమైనది, అది నా ప్రాణము. అలసిపోతే, కృషించిపోతే, కృంగిపోతే, ఆయాసంగా ఉంటే అది నా ప్రాణమును తెప్పరల్ల చేసిందయ్యో. ఏదయ్యో? ధర్మశాస్త్రం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం నన్ను బతికించిందయ్యో. అలాంటి ధర్మశాస్త్రాన్ని వారు అతిక్రమించారట. ధర్మశాస్త్రాన్ని వారు అతిక్రమించి కట్టడలు ఏం చేశారంట? కట్టుబాట్లు మార్చేసారంట. మనిషికి వచ్చి కట్టుబాటు పెట్టేస్తే అసలు కట్టుబాటు ఏమైంది? పురాతన కట్టుబాటు ఏమైంది? పురాతన కట్టడం ఏమైంది? అది ఎందుకు మారిపోయింది? ఎందుకు మార్చేశాను? నీవెవరు మార్చడానికి? చట్టం ఉంది ఇక్కడ. చట్టం ఎవడిష్టాసర చట్టాలు మార్చేసి, కట్టుబాట్లు మార్చేసి చేసేస్తే సంఘం ఏమైపోయింది? భ్రష్టత్వం అయిపోయింది, చెడిపోయింది, పాడైపోయింది. ఇశ్రాయేలు జాతి పత్రం అయిపోయింది. కారణం సొంత కట్టుబాట్లు పెట్టుకుని ఎవడు కాడు. 10 మంది ఉంటే కట్టడ, 20 మంది ఉంటే ఒక రూలు, 50 మంది ఉంటే ఒక రూలు, ఎవడికి రూలు పెట్టేసుకుని నా పత్రం నా మాట సాగాలనుకుంటే చట్టం పాడైపోయింది. ఇశ్రాయేలు జాతి పాడైపోయింది. వీళ్ళు ఎవరికి దేవుని చట్టంతో పని లేదు. దేవుని చట్టంతో పని లేదు. నువ్వు పెట్టుకున్న చట్టం ఉందే అదే న్యాయం అనుకున్నావు నువ్వు. యేసు అన్నాడు అది పత్రం అయిపోయింది అయ్యో. ఇశ్రాయేలు జాతి పత్రం అయిపోయింది, పాడైపోయింది. కారణం ఏంటంటే వారు యెహోవా ధర్మశాస్త్రాన్ని త్రోసేశారయ్యా. సొంత కట్టుబాట్లు కట్టలు పెట్టుకుని ఎవరికి వారే నేను గ్రేట్, మా చట్టం గ్రేట్, నన్ను ఎవరికి వారు ఎర్రవిగుతూ ఉంటే నీ ఎర్రవిగా జీవితాలు బట్టి సమాజం పాడైంది, సంఘం పాడైంది, బస్ట్ అయిపోయింది. దాన్ని బాగు చేయటం ఎవరి ఉల్లగాటల్లో, దాన్ని బాగు చేయడానికి ఎవరు సాహసం చేయలేకపోతున్నారు, దాన్ని బాగు చేయడానికి ఎవరు ముందు రాలేకపోతున్నారు. భయం భయం. ఎందుకంటే సొంత కట్టుబాటులోడు ఏం చేస్తారో. ఇక్కడ ఏమని పిల్లడు అన్నాడు, ఆ సొంత కట్టుబాటు పడగొట్టేసి వారిని మార్చేయటానికి 8 ఏళ్ళ బాలుడు అవసరం అయ్యాడండి. పెద్దోడు చేయలేని పని బాలుడు చేయడానికి పూనుకున్నాడు. నేను బాగు చేస్తా, నేను సరి చేస్తా, వెనకపోయినా నేను సరి చేస్తా, నేను బాగు చేస్తా. విన్నారో దీవించబడతారు, వినలేదో ఇంతకంటే బస్టులు అయిపోతారని పిల్లోడు కాలు కట్టాడయ్యా. పిల్లడిలో పడి అతను ఆలోచన చేస్తాడు, వెళ్ళిపోయి నడు కట్టుకుని ఎక్కడెక్కడ బ్రేక్ చేస్తూ ఉంటే ఏమైందయ్యా? అది హేయమయ్యో, విగ్రహం వ్యయం, సూర్యదేవత వ్యయం, మతాధికారం వ్యయం. వాటి పడగొట్టేస్తుంటే ఎందుకంటే ధర్మశాస్త్రం విసర్జించి కట్టుబాట్లు పెట్టుకొని నిత్య నిబంధన దేవుడు సన్నిధిలోనే ఉండి, దేవుని ప్రజలుగానే ఉండి, దేవుని వాక్కు మీరి దేవుని దగ్గర చేయకుండా అయ్యా ఇది ఎందుకు ఇలా అయిపోయింది అయ్యో, వాళ్ళు ఏం చేయమంటావు అయ్యో, ఎలా చేస్తే సంఘం బాగోద్దయ్యని ప్రార్థన చేసి అడిగేవారు లేకపోగా నానేంటో చూడయ్యా, నా తడాకని చూడయ్యా అనుకుంటా ఉంటే ఇశ్రాయేలు జాతి పత్రం అయిపోతే దానికోసము బాలుడు అవసరము ఆయను. దాన్ని బాగు చేయడానికి 8 సంవత్సరాల బాలుడు వచ్చి రాజ్యంలోకి వచ్చేసాడు. అతను చేస్తున్నాడు ఏమంటే అతడు ఏది విరమించారో, ఏది హేయమైందిగా ఉందో దాన్ని తీసివేస్తున్నాడు. ఎలా తీసంటే మలాకి గ్రంథం 2:11, మలాకి 2:11, మలాకి 2:11, మలాకి 2:11. యోధావారు ఏమయ్యారంట? ఎందుకు అయ్యారు? దేవుని జనాంగం కదా, దేవుని ప్రజలే కదా, మన క్రైస్తవులే కదా. క్రైస్తవులు మనం క్రైస్తవులేగా, క్రైస్తవులు కదా. మరి క్రైస్తవులు కూడా మనము క్రైస్తవు అంటే యేసుక్రీస్తు బిడ్డలు మనం. మరి దేవుని ద్రోహులు ఎలా మారిపోయాము? మన క్రైస్తవులు అయి ఉండి, వాళ్ళు ఇశ్రాయేలు అయి ఉండి, దేవుని జనాంగం అయి ఉండి, దేవుని ప్రజలై ఉండి ఏమంటే దేవుడు ఏమంటే వరంద ఇశ్రాయేలు అందరూ దేవుని ప్రజలు అనబడే ఇశ్రాయేలు జాతి అనబడే వారు అందరూ దేవునికి ద్రోహులైపోయారు. నాకు ద్రోహం చేస్తున్నారు నా ప్రజలే, నా జనమే, క్రైస్తవులే,
క్రమశిక్షణ లేదు, క్రైస్తవులే కట్టుబాటు లేదు, క్రైస్తవులే వాక్యం లేదు, క్రైస్తవులే లోపట్టు లేదు, క్రమశిక్షణ క్రమమే లేదు జీవితాల్లో. ద్రోహులైపోయారు, ద్రోహం చేస్తున్నారు. ఎవరయ్యే వాళ్ళు? దేవుని ప్రజలు. ఎవరయ్యే వాళ్ళు? ఇశ్రాయేలీలు. ఎవరయ్యే వాళ్ళు? క్రైస్తవులు. ఎవరయ్యే వాళ్ళు? నా నామాన్ని ధరించుకున్న బిడ్డలేనయ్యా. కానీ వారు ఎలా తయారంటే ద్రోహులైపోయారు. ఇశ్రాయేలు మధ్య యెరూషలేములోని ఏమంట ఇశ్రాయేలు సంఘములో దేవాలయములో ఎదురుతున్నాయి. ఇక్కడికి వచ్చే ఫోన్లు మెసేజ్ పెడతారు, ఇక్కడొచ్చి లవ్ లెటర్ రాసుకుంటారు, ఇక్కడికి వచ్చి లవ్ లెటర్ రాసి బైబిల్ పెడుతున్నారు. చంపేస్తాడు దేవుడు. అబ్బా అర్థమవుతుందా ఏంటి? ఇక్కడికొచ్చి రేపు నుంచి మొన్న చెప్పాను, ఎవరో సెల్ ఫోన్ గుళ్ళో తేవద్దు. క్షమించాలన్న మీరు, మీ పాదాల నమస్కారం. సెల్ ఫోన్ తేవద్దు, తెస్తే స్విచ్ ఆఫ్ చేయాలి మీరు. యవనస్తులా, పెద్దోళ్ళ, అన్నోళ్ళ, అక్కోళ్ళ, ఎవరైనా సరే బడాయి ఉండొద్దు గుళ్ళో. ఫోన్ తేవద్దు, ఒకవేళ తెస్తే స్విచ్ ఆఫ్ చేయబడవలను. ఇక్కడికి వచ్చే మెసేజ్ పెట్టుకుంటా, ఇక్కడికి వచ్చే ఏమేమి చేసుకుంటా అవి చెప్పకూడదు. ఇక్కడ వీళ్ళిదా దేవుని ఇల్లుది. మీరు చెడిపోయారు, మీరు పాడు చేశారు. ఈ సంఘం పాడైపోయింది, ఇశ్రాయేలు జాతి పాడైపోయింది, ప్రజలందరూ పాడైపోయి. కారణం ఏంటి? యెరూషలేములోనే అంటే దేవాలయములోనే హేయ క్రియలు, అసహ్యంగా నువ్వు జీవిస్తూ ఉంటే, అసహ్యంగా బతుకుతూ ఉంటే నిన్ను బాగు చేయటానికి బాలుడు అవసరమయ్యాడు. నిన్ను బాగు చేయటానికి హోషేయ లేచాడు. ఆగలేరా? మీ ఇస్తాలా ఏంటి? నీ వయసు ఎంత? నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 20 ఏళ్ళకి లవ్ లెటరా? 20 ఏళ్ళకి మెసేజ్లా? చంపేస్తా వీళ్ళని. నేను అయ్యగారు అయిపోయా, ఏం చేస్తా చూస్తా ఊరుకుంటే. మీరు వచ్చి మా తెలియదు నువ్వేడు చెప్తా మా అమ్మాయి సంగతి అంటే నేనేం చేయను. కానీ దేవుడు చెప్తాను, నేను దేవా నా సంఘం బాగు చేయయ్యా, నా సంఘం బాగు చేయయ్యా, నా సంఘంలో యవనస్తులు బాగు చేయయ్యా, నా సంఘంలో స్త్రీలు బాగు చేయయ్యా, నా సంఘంలో పురుషులు బాగు చేయయ్యా. పాపం ప్రభుత్వం చేస్తాయా, పాప సంబంధం మారిపోయా, క్షమించని నేను ప్రేమించిన ఆ దేవునికి ప్రతిరోజుని మొరపెడుతూనే ఉన్నా. నువ్వు ఎవరిని అంటే సరిపోను నేను. కానీ యేసు అన్నాడు ఇక్కడ, యెరూషలేములో దేవాలయంలో హేయమైన క్రియలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకయ్యా? అది పాడైపోయిందయ్యా. ఇశ్రాయేలు జాతి పాడుపడే కారణంటే క్రమశిక్షణ లేదయ్యా, బైబిల్ లేదయ్యా. చిన్నలకి పెద్దలకి ఎవరికి దేవుని భయము ఇశ్రాయేలుకి ఎవరికి లేదయ్యా. ఎవరు ఇష్టానుసారం జీవిస్తున్నారయ్యా. అందుకని దేవునితో సహవాసం కోల్పోతున్నారు, సన్నిధి కోల్పోతున్నారు, ప్రార్థన కోల్పోతున్నారు. మందిరం ఖాళీగా ఉంది, దిద్దుబాటు లేదు, అసహ్యం ఉండి దిద్దుబాటు చలుచుకోపోగా దిద్దే వారి మీద పగపడతా ఉంటే పాడైపోయిందయ్యా అన్నాడైనా. యెరూషలేములో హేయమైన క్రియలు. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ దేవుని సన్నిధిని అపవిత్రపరిచేశారయ్యా. అందుకని ఎక్కడ అపవిత్రంగా ఉందో, వేటి వల్ల ఇశ్రాయేలు జాతి అపవిత్రం అయిపోయిందో అలాంటి అపవిత్రమైన వాటిని నేను పడగొట్టి బాగు చేసి దాన్ని నేను పవిత్రం చేయడానికి పూనుకున్నాయ్యా. ఎందుకయ్యా ఆయన అంటే, అతడు ఏమగా ఉన్న వాటిని, అపవిత్రమైన వాటిని యోషియా పడగొట్టడం పడగొట్టేస్తున్నాడు. ఆ దేవాలయంలోనో బయట వీధిలోనో ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని పడగొట్టేసి తుత్తులు చేసి దాన్ని బాగు చేయటము ప్రారంభించాడు. ఎక్కడయా అపవిత్రత అయిందా అంటే, దేవుని సన్నిధిలోనే, దేవుని సంఘములోనే, దేవుని ప్రజల్లోనే, దేవుని కుటుంబాల్లోనే అంత పాపం, అంత అపవిత్రమైన జీవితాలు జీవిస్తున్నారయ్యా. క్రమశిక్షణ లేక,
వాక్యమే లేక, భక్తే లేక, ప్రార్థన లేక ఈ జీవిస్తూ ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్ను బట్టి నీ సంఘం, నిన్ను బట్టి నీ దేశం, నిన్ను బట్టి ఇశ్రాయేలు జాతి మొత్తం పాడైపోయిన దానిని బాగు చేయటానికి, సరిచేయటానికి 8 సంవత్సరాల బాలుడు అనబడే యోషియా రాజుగా అభిషేకం చేస్తే అతడు దేవుని యొద్ద విచారించి ప్రార్థించి శక్తిని, ఆత్మను పొందుకొని లేచి ఊర్లోకి వెళ్ళి ఏది హేమగా ఉందో మొత్తాన్ని పడగొట్టేస్తూ ఉండెను. ప్రార్థన. మిగిలిన భాగాన్ని వచ్చే వారం ధ్యానం చేద్దాం. టైం అయిపోయింది. ఒకరించుమ్మా, ఒక్క నిమిషం ఒకరించు. ఏమవం మోకరించండి ఒక్క నిమిషం. దేవా, ఈ మధ్యాహ్న కాలంలో